ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువు, లోకరక్షకుడు, సృష్టికర్త అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. దిన్న 850 కోట్ల మంది జనాభాకు మహా సంతోషకరమైన దినము ఈ క్రిస్మస్ దినము. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ దేవాది దేవుడు, సృష్టికర్త, లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నుంచి మీకును మీ కుటుంబాలకు మెండైనటువంటి ఆశీర్వాదాలు, దీవెనలు కలగాలని ప్రార్థిస్తూ ఉన్నాను. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, కరెక్ట్గా 2024 సంవత్సరాల క్రితం ప్రపంచానికి నడుబొడ్డైనటువంటి యెరూషలేములోని బెత్లెహేము అనే ప్రాంతంలో తను మర్చిపోయి సృష్టిని పూజిస్తూ తమ ఇష్టానుసారంగా జీవిస్తూ పాపాన్ని ఇచ్చలవిడిగా జరిగిస్తున్నటువంటి మానవుడు నరకానికి పాత్రుడవుతూ పరలోక రాజ్యానికి దూరమవుతున్నాడు అనేటువంటి ప్రధానమైన ఉద్దేశంతో దేవాది దేవుడు, సృష్టికర్త ఈ లోకానికి యేసుక్రీస్తు యొక్క నామాన్ని ధరించి కన్య మరియ గర్భాన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఈ లోకానికి మానవ అవతారిగా, దేవుడే నరుడిగా రావలసి వచ్చింది. నీకు బదులుగా, నాకు బదులుగా ఆయన శిక్ష అనుభవించి శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడు, మృత్యుంజయుడు ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఆయన ద్వారా తప్ప ఏ నరుడి ద్వారా, ఏ దేవుని ద్వారా, దేవతలు అనుకునేబడేటువంటి వారి ద్వారా కూడా రక్షణ లేదు. యేసుక్రీస్తు ద్వారా మాత్రమే నరకాన్ని తప్పించుకొని పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఆయన చెప్తాడు బైబిల్లో, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో యోహాను రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో, నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరునూ పరలోక రాజ్యానికి రాలేరు అని. అవును, యేసుని ఎందుకు ఆరాధించాలి, ఆయనలో ఉన్నటువంటి ప్రత్యేకతలేంటి అని ఒక్కసారి ఆలోచించినట్లయితే, యేసుక్రీస్తు వారి యొక్క జన్మ పరిశుద్ధమైనది. ఆయన జన్మ ద్వారానే చరిత్ర 2గా విభజింపబడింది. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. అందుకని ఆయన చారిత్రక పురుషుడు. ఆయన చరిత్ర చారిత్రాత్మకమైనది. ఆయన జీవితము కూడా పరిశుద్ధమైనది. ఆయన చెప్తాడు, నాలో పాపమున్నది అని ఎవడైనా నిరూపించగలడా అని చెప్పి ప్రపంచానికి సవాలు విసిరినవాడు. ఆయన జన్మ పరిశుద్ధమైనది, ఆయన జీవితము పరిశుద్ధమైనది. ఆయన ప్రవర్తన అంతటిలో కూడా ఎక్కడా కూడా పాపము లేనివాడిగా, పరిశుద్ధుడిగా జీవించినవాడు. అలాగే ఆయన ప్రసంగించినట్లు, ఆయన మాట్లాడినట్లు ఈ ప్రపంచంలో ఎవరూ మాట్లాడలేదు. ఆయన మాట్లాడితే ఆయన చూపుతో ప్రపంచాన్ని స్పందింపజేసినవాడు. అద్భుతాలు, స్వస్థతలు, ఆశ్చర్యకార్యాలు జరిగించినవాడు. అందుకు యేసుక్రీస్తును మనం నమ్మాలి. ప్రతివాని నాలుక యేసే దేవుడు, ప్రతివాని మోకాలు వంగి యేసుక్రీస్తే నిజమైన దేవుడు, సృష్టికర్త అని చెప్పబోయేటువంటి కాలము, సమయం అతి త్వరలో ఉన్నదని గుర్తుపెట్టుకో ప్రియ సోదరి, సోదరుడా. నిజం, క్రైస్తవ్యం అనేది ఒక మతం కాదు, సత్య మార్గం. నరకాన్ని తప్పించి పరలోక రాజ్యానికి తీసుకెళ్లేటువంటి ఒక సత్యమైనటువంటి మార్గము క్రైస్తవ్యం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము అని ఎందుకు అంటున్నామంటే, దానిలో ఉన్న దేవుడు పరిశుద్ధమైన దేవుడు. అలాగే ఆయన చేసిన అద్భుతాలు ఈ ఆరిన నేల మీద ఏ ఒక్కరూ చేయలేదు, ఇప్పటికీ ఎప్పటికీ. ఆయన చనిపోయినట్లు, ఆయన మరణ వేదన పొందినట్లు
ఈ లోకములో ఏ కరుడుగట్టిన తీవ్రవాది కూడా అనుభవించలేదు. అలాగే చనిపోయి తిరిగి లేచినటువంటి దాఖలాలు, ప్రూఫ్లు ఏ వ్యక్తికి లేవు. ఇప్పటికీ ఎప్పటికీ యెరూషలేము ప్రాంతములో, ప్రపంచానికి నడుబొడ్డైనటువంటి యెరూషలేము ప్రాంతములో ఆయన పాతి పెట్టినటువంటి సమాధి ఖాళీగానే ఉంది. ఎందుకంటే ఆయన మరణించి సమాధి చేయబడి మూడవ నాడు లేచిన వాడు ఆయన. అందుకని యేసుక్రీస్తు నిజమైన దేవుడు, సృష్టికర్త, కరుడుగట్టిన తీవ్రవాదులు, ఉగ్రవాదులు, మూర్ఖులు, వ్యభిచారులు, దొంగలు, విగ్రహారాధికులు ఈ రోజున తాగుబోతులు మారిపోతున్నారంటే కారణం యేసు నామములో ఉన్న శక్తి, యేసు క్రీస్తులో ఉన్నటువంటి రక్షణ వారిని మారుస్తుంది తప్ప ఏ ఒక్కరు కూడా ఒక వ్యక్తిని మార్చటం అసాధ్యమో. ఇది గుర్తుపెట్టుకోవాలి. కనుక యేసుక్రీస్తు పుట్టిన ఈ దినాన్ని ఆచార సాంప్రదాయకంగా జరుపుకోవటం కాదు, కానీ యేసుక్రీస్తు వారి యొక్క సుగుణాలు, లక్షణాలు, స్వరూపాన్ని మనం ధరించుకోవాలి. క్రీస్తును ధరించుకున్న వాడే క్రైస్తవుడు. యేసుక్రీస్తు యొక్క లక్షణాలు కలిగిన వాడే క్రైస్తవుడు. అప్పుడే చెప్పుకోవాలి, ఐఆమ్ క్రిస్టియన్, ఐఆమ్ ఏ క్రిస్టియన్ అని చెప్పుకోవాలి. క్రైస్తవుడిగా నేను ఎంతో గర్వపడుతున్నాను. కారణం, ఒకప్పుడు క్రీస్తుని ఎరుగక నా జీవితం నా ఇష్టం అన్నట్లుగా బ్రతికాను. క్రీస్తుని ఎరిగిన తర్వాత మారు మనసు పొంది క్రీస్తు కొరకు జీవిస్తున్నాను, ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి బిడ్డలారా, ఒక్కటే గుర్తుపెట్టుకోండి, సమయం లేదు. యేసుక్రీస్తు యొక్క రెండో రాకడ రాబోతూ ఉన్నది. సిద్ధపడండి. పాపాన్ని విసర్జించండి, పరిశుద్ధంగా బ్రతకండి. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించండి. నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను గుర్తు తెచ్చుకో. నిన్ను సృష్టించిన వాడు ఎవరో, నీ కోసం ఈ లోకానికి వచ్చి నీ పాపముల నిమిత్తమై చనిపోయి తిరిగి లేచి సజీవుడుగా, మృత్యుంజయుడిగా ఉన్నవాడు ఎవడో గుర్తించాలి. మనం దేనికోసం అన్వేషణ చేస్తూ ఉంటాం, సత్యాన్వేషణ చేస్తూ ఉంటాం. మరి నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త ఎవరో సత్యాన్వేషణ చేయాల్సినటువంటి ఆవశ్యకత నీకు లేదా? గుర్తుపెట్టుకో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ముందు రెండు మార్గాలు ఉంచబడి ఉన్నాయి. ఒకటి పరలోకము, రెండు నరకము. నరకములో నిత్యము వేదన, యుగ యుగాలు అక్కడ నరక వేదన అనుభవిస్తాం. అగ్ని ఆరదు, పురుగు చావదు. మనం చచ్చిపోవాలనుకుంటాం, మన శరీరం కాలుతూనే ఉంటుంది కానీ కాలిపోదు. నరకమైనటువంటి బాధ, ఆ బాధను వర్ణించటం ఎవరి తరము కాదు. పరలోకములో నిత్యము యేసుక్రీస్తుతో, ఆ దేవాది దేవునితో, సృష్టికర్తతో సహవాసము. ఏ మార్గం కావాలో కోరుకో. నీ నిర్ణయమై ఉన్నది, నీ నిర్ణయం మీదనే ఆధారపడి ఉన్నది. కనుక ఈ భూమి మీద ఉన్న మానవ జీవితం శాశ్వతం కాదు. అది కొన్నాళ్ళు మాత్రమే. 30, 40, 50, 60, 70, 80, 90, 100. ఇది అశాశ్వతమైన జీవితం. నీవు ఈ భూమి మీద మరణించిన తర్వాత ఉన్న జీవితమే శాశ్వతమైన జీవితం. దానికోసం మానవుడు ప్రయాసపడాలి. ఆ నిత్య జీవములో, ఆ నిత్య పరలోక రాజ్యంలో నీవు నేను ఉండాలి అంటే యేసుక్రీస్తును నమ్మి తీరాలి. యేసుక్రీస్తు ఒక్కడే అక్కడికి తీసుకెళ్లేటువంటి మార్గమై ఉన్నాడు. కనుక నరకాన్ని తప్పించి పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే యేసుక్రీస్తే ఒక్కడే మార్గమై ఉన్నాడు. కుల, మత, వర్గ, వర్ణ, ప్రాంతీయాలకు అతీతంగా యేసుక్రీస్తు అందరినీ ప్రేమిస్తా ఉన్నాడు. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేకపోతూ ఉన్నాం.